శ్రీ కాటేరమ్మ టెంపుల్ కంబల్లిపుర హొస్కోట్ నుంచి చాలా బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయన్నమాట. అండ్ ఆటోస్ కూడా. సో, చాలా దగ్గరే హొస్కోట్ నుంచి. అండ్ టెంపుల్ విజిట్ చేసుకొని వస్తూ ఉండగా ఇట్లా రోడ్ సైడ్ అయితే వెజిటబుల్స్ అన్నీ ఉన్నాయి. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయన్నమాట. వాళ్ళైతే మార్కెట్‌కి ఏవి వేయరు కాబట్టి సో, ఎప్పటికప్పుడు చెట్టు నుంచి తెంపినవన్నీ ఇలానే అమ్మేస్తూ ఉంటారంట. ఫ్రెష్‌గా ఉండడమే కాదు, చాలా తక్కువ కూడా అమ్మేస్తూ ఉన్నారు. సో, అలా అని చెప్పి నేనైతే అన్ని వెజిటబుల్స్ అయితే తీసుకున్నాను. సో, చాలా రీజనబుల్. మనకి బెంగుళూరులో నార్మల్‌గా అయితే చాలా కాస్ట్ కదా ఇన్‌సైడ్ బెంగుళూరు. సో, ఇట్లా ఔట్‌స్కట్స్‌లో అయితే కొంచెం రీజనబుల్‌గా అండ్ ఫ్రెష్‌గా అయితే మనం తెచ్చుకోవచ్చు. అండ్ చాలా డేస్ కూడా మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చు కాబట్టి నేనైతే చాలానే తీసుకున్నాను. అండ్ కీరా కూడా చాలా ఫ్రెష్‌గానే ఉంది. హొస్కోట్ నుంచి వెళ్ళే దారంతా విలేజెసే చాలా బావుంటాయన్నమాట. సో, ఎన్విరాన్మెంటే చాలా డిఫరెంట్. సో, ఎంతో అదృష్టం చేసుకొనుంటే అక్కడ పుట్టింటారనుకుంటా. సో, ఇట్లా అయితే ప్రతి వెజిటబుల్స్ ప్రతి ఇంటి దగ్గర అయితే రోడ్ సైడ్సే వేసుకున్నారనమాట. సో, ఇంకా గ్రేప్స్ టైమ్ అయితే చాలా బావుంటుంది. చాలా గ్రేప్స్ అయితే ఉన్నాయన్నమాట వాళ్ళ దగ్గర. గ్రేప్స్ తోటలు చాలానే ఉన్నాయి. ఇంకా స్ట్రాబెర్రీ పికింగ్ కూడా ఉందన్నమాట. సో, స్ట్రాబెర్రీ మంచి సీజన్ ఏంట్రా అంటే ఫిబ్రవరి. సో, అప్పుడైతే చాలానే అవైలబిలిటీ ఉంటాయి. సో, ఆ టైం విజిట్ చేస్తే చాలా బావుంటుందన్నమాట. పికింగ్‌కి వెళ్తే చాలా చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రూట్స్ అన్నీ తింటూ. సో, ఫ్రెష్‌గానే. ఈ వెజిటబుల్స్ చాలా వరకు కేజీ 50, 60 రూపీసే. సో, మనకి ఇక్కడ ఇన్‌సైడ్ బెంగుళూరు అయితే మనకి చాలా కాస్ట్. బట్ అక్కడైతే ఏది ఎత్తుకున్నా 50 రూపీసే అనమాట. అండ్ ఎక్కువగా రోజెస్ అలాగే ఇంకా చాలా వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉన్నాయి. సో, ఫ్లవర్స్ కూడా చాలా తక్కువ కాస్టే. సో, కేజీ వచ్చి ఒక 120 రూపీస్ అనమాట. ఇక్కడ ఇన్‌సైడ్ బెంగుళూరు అయితే మనకి కేజీ 300 అలా ఉన్నాయి. సో, నౌకోళ్ళు ఇట్లా అంతా తీసుకున్నాను. బీన్స్ ఇవన్నీ కూడా కేజీ 50 రూపీసే. నౌకోల్ మాత్రం ఒక్కొక్కటి 10 రూపీస్ అనమాట పీస్ వైస్. అండ్ బీట్రూట్ అవన్నీ కూడా చాలా రీజనబుల్ 70 రూపీసే కేజీ. సో, మన సైడ్ కూడా చాలా కాస్టే ఉంటాయి కదా. ఇట్లా వీళ్ళు ఇంటి దగ్గరే మొత్తం పండించుకున్నారనమాట. ఫ్రెష్‌గా ఉంటే ఎవరైనా సరే తీసుకుంటారు కదా. సో, ఎంత కాస్ట్ అయినా తీసుకుంటారు. అలాంటిది ఇంత రీజనబుల్ అయితే ఇంకా వితిన్ హవర్స్‌లోనే వాళ్ళకి కంప్లీట్ అయిపోతాయంట. అసలు చాలా బిజీ. అసలు ఎంతమంది వచ్చారంటే వెజిటబుల్స్‌కి ఇంత ఫ్రెష్‌గా ఉన్నాయని చెప్పి. అసలు ఆమెకే దిక్కు తెలియలేదు. ఎవరిదెయ్యాలా ఫస్ట్, ఎంత తీసుకున్నారు, ఏం తీసుకున్నారని. అంటే ఒక్కటి కూడా మిగిల్చకుండా అన్నీ తీసేసుకుంటున్నారు. నేను చాలా కొనుక్కుంటాను. సరే, నేను క్యారెట్ తీసుకుంటాను. వేరే బౌల్ ఇస్తాను. అన్నిటికన్నా బీరకాయ అంటే చాలా ఇష్టం. అండ్ ఇది దట్టు చాలా చాలా లేతగా అండ్ ఫ్రెష్‌గా ఉన్నిందనమాట. ఇది కూడా 50 రూపీసే కేజీ. సో, బీరకాయలు 50 రూపీస్ అంటే చాలా వర్త్ కదా. సో, అట్లా ఒక కేజీ వరకు అయితే తీసుకున్నాం. అంటే మా ఇంట్లోనే 3-4 కేజెస్ తీసుకున్నాం మా ఫ్యామిలీ మొత్తము. నాకు కూడా ఒక కేజీ. ఇది నిండిపోయింది అంట. అది వాటర్ ఇప్పుడు క్లైమేట్ అట్లుంది కాబట్టి అట్లున్నాయి. ఇక్కడైతే పాలకూరాకు అనమాట. పాలకూరాకు పెద్ద తోట అయితే వేశారు. ఇదైతే ఆల్రెడీ మనకి ఇంకా తినడానికైతే రెడీ అయిపోయింది. అండ్ ఇటు సైడ్ మళ్ళీ కొంచెం నారైతే వేశారు. సో, ఈ తాత అయితే పొద్దుటి నుంచి ఇదే పనిలో ఉన్నారనమాట. పాపం చాలామంది వస్తున్నారు. అండ్ చాలానే సేల్ అయ్యింది. సో, ఇదంతా ఈ తాత ఒక్కరే మొత్తం కలెక్ట్ చేస్తూ ఉన్నాడు ఆకు మొత్తము. అండ్ చాలా రీజనబుల్. ఒక 2 కట్టలొచ్చి 30 రూపీస్ అనమాట. సో, ఒక్కొక్క కట్ట 15 రూపీస్ అయితే వేశారు. చాలా చాలానే ఇచ్చారనమాట క్వాంటిటీ కూడా. చాలా ఫ్రెష్‌గా ఉండింది ఆకైతే. సో, పాలకూర తినడం ఆరోగ్యానికి చాలా మంచిది కదా. సో, అలా అని చెప్పి పాలకూర కూడా చాలానే తీసుకున్నాం. పాపం తాత దగ్గరైతే ఇంకా 10, 20 రూపీస్ ఎక్స్‌ట్రానే ఇచ్చి తీసుకున్నామనమాట. సో, తాత అయితే చాలా హ్యాపీ అయిపోయినారు.
ఇంకా పాపం లాస్ట్లో 10 రూపీస్కి ఒక్కొక్క కట్ట అయితే ఇచ్చేసాడనమాట. మేమైతే ఇంకో ఎక్స్ట్రా కట్ట కూడా తీసుకున్నాము. ఫైనల్గా మా డిక్కీ అంతా ఇలా ఫుల్ అయిపోయింది.